హాయ్ అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టయితే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవాళ మన రెసిపీ వచ్చి పాతకాలం నాటి ఒక రెసిపీని అయితే చేసి చూపిస్తాను. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి. పుల్ల పుల్లగా కారం కారంగా ఇష్టపడే వాళ్ళకి ఈ రెసిపీ ఖచ్చితంగా నచ్చుతుంది. అయితే ఈ రెసిపీని ఎలా చేయాలో మీరు కూడా చూసేయండి. ముందుగా ఒక కడాయి తీసుకొని అందులో ఒక 2 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత పొడుగ్గా కట్ చేసుకున్నటువంటి ఉల్లిపాయ ముక్కలను వేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు ఒక లైట్గా వేగిన తర్వాత అలాగే కొంచెం కరివేపాకు, ఒక 1/2 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చివాసన పోయేంత వరకు ఆయిల్లో ఫ్రై చేసుకొని ఇందులోనే ఒక 1/2 స్పూను పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకున్న తర్వాత కొంచెం ఫ్రై చేసుకొని మనం కొంచెం పెద్ద సైజులో కట్ చేసుకున్నటువంటి లేతగా ఉన్నటువంటి బెండకాయ ముక్కలను వేసుకోవాలి. బెండకాయ ముక్కలను వేసుకున్న తర్వాత 1 నిమిషం అలా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. బెండకాయలో ఉన్నటువంటి జిగురు అనేది పోతుంది. 1 నిమిషం అలా ఆయిల్లో మగ్గిన తర్వాత బెండకాయ ముక్కలు, ఒక టమాటా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. టమాటా కూడా వేసేసుకున్న తర్వాత ఒక 1/2 సెకండ్ అలా ఆయిల్లో మగ్గించుకోవాలి మూత పెట్టి. టమాటా ముక్కలు కూడా మగ్గిన తర్వాత ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని నానబెట్టుకోవాలి. నానబెట్టుకున్నటువంటి చింతపండుని ఇలా గుజ్జు తీసి ఇందులో వేసేసుకోవాలి. అలాగే ఒక 4-5 పచ్చిమిర్చికి ఘాట్లు పెట్టుకొని వేసుకోవాలి. పచ్చిమిర్చి వేసుకున్న తర్వాత మనకిప్పుడు ఎంత పులుసు కావాలో చూసుకొని వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. అలాగే టేస్ట్కి సరిపడా సాల్ట్, అలాగే మన స్పైసీనెస్కి సరిపడా కారం వేసేసుకొని పులుసు మరలే వరకు మూత పెట్టి అలా వదిలేయాలి. అలాగే ఇక్కడ ఒక 4 స్పూన్ల గోధుమ పిండి తీసుకుంటున్నాను. జొన్న పిండి అయినా తీసుకోవచ్చు. నేను ఇక్కడ గోధుమ పిండి తీసుకున్నాను ఒక 4 స్పూన్లు. అందులోనే 1 స్పూను ధనియాల పొడి వేసేసుకొని వాటర్ వేసేసుకొని ఉండలేమీ లేకుండా మంచిగా కలుపుకోవాలి. ఇక్కడ పులుసు అయితే మరుగుతుంది. మనము బెండకాయ ముక్కలు ఉడికాయేమో చూసుకుందాము. అలా ఒక బెండకాయ తీసుకొని మెత్తబడిందేమో చూసుకోవాలి. బెండకాయ అయితే ఇంకా కొంచెం మెత్తబడాలి. మూత పెట్టి 1 నిమిషం అలా ఉడికించుకోవాలి. మళ్ళీ ఒకసారి చూద్దాం. బెండకాయ ముక్కలు అయితే మెత్తబడాయి. ఇప్పుడు మనం కలుపుకున్నటువంటి పిండి మిశ్రమాన్ని ఈ పులుసులో పోసుకోవాలి. ఒకేసారి పోయకుండా మన థిక్నెస్కి సరిపడా చూసుకుంటూ పోసుకోవాలి పిండి మిశ్రమాన్ని. ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది. పిండి ఎక్కువగా వేసేసుకుంటే మరీ గట్టిగా అయిపోతుంది పులుసు. లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసేసుకొని 1 నిమిషం అలా మరిగించుకోవాలి. పులుసు అయితే రెడీ అయిపోయింది. పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు పోపు పెట్టుకుందాము. పోపు కోసము ఒక 1 స్పూన్ ఆయిల్ వేసేసుకొని అందులో కొన్ని వెల్లుల్లి, అలాగే కొంచెం జీలకర్ర, ఆవాలు, ఒక 2 ఎండుమిర్చి, కొంచెం కరివేపాకు వేసుకొని పోపు పెట్టుకోవాలి. పోపు వేగిన తర్వాత ఈ పులుసులో వేసేసుకుందాము. అంతే అండి, పిండి పులుసు అయితే రెడీ అయిపోయింది. వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. పుల్ల పుల్లగా కారం కారంగా భలే ఉంటుంది టేస్ట్ మాత్రము. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. అంతే అండి వీడియో మీకు కనుక నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి. అలాగే వీడియోని షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టయితే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మంచి మంచి వీడియోస్తో మేము ముందుకు వస్తాను. ఇక్కడ వేడివేడి అన్నంలో తింటున్నాను నేను. చాలా బాగుంది నిజంగా. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఉంటాను మరి, బాయ్.